దేవుడు కృప ద్వారాగా నన్ను స్వస్థపరిచి ఆయన గాయాల హస్తంతో ముట్టి నన్ను బాగు చేసి స్వస్థపరిచి సంఘం ఎదుటగా సజీవుల గుంపులుగా సాక్షులుగా నిలుపుకొని ఇందు నిమిత్తం సంఘ పెద్దల ప్రార్థన, దైవజనురాల ప్రార్థన, సంఘ విశ్వాసుల ప్రార్థన నా విశ్వాసము బలపరిచి ఈ సాక్ష్యము దీవించునుగాక. ఇదే నా చిన్న సాక్ష్యం. కృపమ్మ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి దేవుని ఉన్నతమైన కృపను బట్టి, ఆయన కనికరము వాత్సల్యతను బట్టి తన దీన కుమార్తెను దేవుడు జ్ఞాపకం చేసుకొని బలహీనతలో బలమిచ్చారు. ఎందుకంటే మన ప్రభు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, గాయపరచబడిన వారిని ఆయన స్వస్థపరిచే దేవునిగా ఉన్నారు కనుక తన వ్యక్తిగత దైనందిక జీవితంలో ఎదురైనటువంటి ఆ శరీర గాయములను బట్టి, బలహీనతలను బట్టి దేవాతి దేవుడు జ్ఞాపకం చేసుకొని అద్భుతమైనటువంటి స్వస్థత, విడుదల దేవుడు కలుగు చేసినందుకై హృదయపూర్వకముగా మరి ప్రభుని స్తుతించండి. రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకనూ తన దీన కుమార్తె విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రభుకి స్తోత్రం చెబుదామా గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ మైక్ తీసుకో నాన్న, దూరంగా పెట్టదు, అమ్మాయి కనపడుతుంది. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. ఇక్కడ సంఘస్థులందరికీ నా వందనాలు. అలా నీట్ మంచి స్కోర్ వచ్చి నేను మంచి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అలాగే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ మొత్తం దేవుడి కృపతో మంచిగా జరిగిపోయింది. మన ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఎగ్జామ్ రిజల్ట్ కూడా వచ్చింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అందరికి సంఘస్థులకి, పాస్టర్ గారికి నా వందనాలు. ఎంతగానో నా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికి నా వందనాలు. అలానే ఫస్ట్ ఎగ్జామ్లో చిన్న తప్పు చేశాను. దానివల్ల ఎక్కడ మార్క్స్ వస్తాయో రావో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆ మార్క్స్ మంచిగా, అన్నిటికన్నా దానికి కూడా మంచి మార్క్స్ వచ్చాయి. అలానే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. దేవునికి ఎంతగానో వందనాలు. అలానే రేపటి నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తున్నాను. మీ అనుదిన కుటుంబ ప్రార్థనలో నా గురించి ప్రార్థన చేయండి. సెకండ్ ఇయర్ కూడా మంచిగా నేర్చుకుని మంచి మార్క్స్తో పాస్ అవ్వటానికి మీరు నా గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించుగాక. ఆమేన్. స్మైలీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి విశ్వాసమైనటువంటి ప్రయాణంలో తన బిడ్డలైన వారు ఎక్కడ ఓడిపోకుండా నడిపించబడుతున్నారు. వారి తల్లిదండ్రుల యొక్క కష్టం, అలాగే వారి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వాళ్ళ కన్నీరు, ప్రయాస దేవుడు వ్యర్థపరచలేదు. మరి సేవకుడి యొక్క ప్రార్థన, సంఘ బిడ్డలైన మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి నీటు ఎగ్జామినేషన్లో కూడా దేవుడు మరి తనకు మంచి ర్యాంక్ ఇచ్చి ఎంబీబీఎస్ సీట్ రావడానికి దేవుడు తన కృపను అనుగ్రహించారు. మరి అద్భుతంగా దేవుడు తనను జ్ఞాపకం చేసుకొని ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ డాక్టర్ ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ అంతా పూర్తి చేసుకొని మరి మంచి మార్కులతో మొదటి సంవత్సరం పాస్ అవ్వడానికి దేవుడు కృప చేసినందుకై అందరు కూడా రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. మరి అలాగే సెకండ్ ఇయర్ రెండవ సంవత్సరం మరి ఎంబీబీఎస్ కోర్స్ కొరకై బిడ్డ ప్రయాణం వెళుతుండగా దేవుడు తన సన్నిధి కాంతి తన మీద ఉదయింపజేసి ఆశ్చర్యకరమైన తన వెలుగులో నడిపించినట్లుగా స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక తన బిడ్డలను దేవుడు విడిచిపెట్టకుండా ఇంకా అనేకమైన అద్భుతమైన కార్యాలు చెయ్యునుగాక. ఆమెన్. డాక్టర్ గారుగా మన మధ్యలోకి తిరిగి వచ్చునుగాక. ఆమెన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికి గుణ వందనాలు, దైవజనుడికి గుణ వందనాలు. దేవుడు గత వారం నుంచి వారం వరకు కూడా తన కృప చేత నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు నడిపింపు దయచేస్తాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవాతి దేవుడు పోయిన సోమవారం అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా ఏ విషయంలోనైనా సరే మనం సఫలపరిచి ప్రతి పనిని కూడా దేవాతి దేవుడు
సఫలపరిచాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు. అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి, అన్ని చోట్ల కూడా బాగా ఇబ్బందిగా ఇరుకుగా సమస్యలతో ఉంది. అయినప్పుడు కూడా బుధవారం రోజు చర్చి ప్రతిష్ఠ రోజుకి దేవాతి దేవుడు మంచిగా ఏ ఒక్క ఆటంకం లేకుండా, చుట్టుపక్కలంతా కూడా మబ్బులు కమ్మి ఉంది, అయినప్పుడు కూడా దేవాతి దేవుడు మంచి వాతావరణం ఇచ్చి దేవుడు నడిపింపు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సోమవారం రోజు పొద్దున పూట, సాయంత్రం పూట ప్రార్థన. మనకి 3 రోజులు దేవుడు మంచిగా వచ్చిన దైవజనులను బట్టి దేవుడు మంచిగా వాడబడటానికి దేవాతి దేవుడు కృపనిచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు. పాస్టర్ గారు పెయింట్ వేయించాలని ఎంతగానో ఆళ్ళని అడిగారు, కానీ 10,000 దాకా అడుగుద్ది, లోపల వైకి వేస్తాని కోసం 10,000 దాకా అయ్యిద్ది అని అంటే పాస్టర్ గారు అన్నాడు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డబ్బులు లేవు కదమ్మా, సర్లే తర్వాత ఇప్పించుకుందాంలే పండగ టయాలకు మనకి అని చాలా బాధపడుతున్నాడు లోపల ఉండి. నాకు అనిపించింది బాగా ఎంత నల్లగా అయిపోయింది, గోళ్ళన్నీ కూడా బాగా భయంకరంగా నల్లగా ఉన్నాయి. చాలా బాధ వేసింది. నేను కూర్చొని కొంతసేపు ఆలోచించి ఏదన్నా వేసి కడిగితే పోయిద్దేమో చూద్దామని పనంతా చేసుకొని సోమవారం మధ్యాహ్నం పైకి వచ్చి అవన్నీ తీసుకొచ్చి లిక్విడ్లు తీసుకొచ్చి నా మనసుకు అనిపించింది, గోళ్ళన్నీ కడిగేస్తే శుభ్రంగా ఉండిద్ది కదా అనిపించింది నాకు. ఎందుకో పేరెప్పన కడిగితే పోయిద్దని ఒక ఆలోచన నాకు. కానీ పరిచయం ఉంది కదా, దైవజనులకు వస్తున్నారు కదా, ఎట్లా అంటే దివ్య అంది 2 రోజులు పాస్టర్ గారు వరకు నేను భోజనం వండుకొస్తాలే ఆంటీ అంది. నేనన్నా, దేవా నీ పని నేను చేయాలని పూనుకున్నాను కాబట్టి నా పని నువ్వు చేసావు అనుకొని నా మనసులో ఏదైనప్పుడు కూడా సరే అనుకొని క్లాత్ తీసుకొని ఇదంతా కూడా నీట్గా కడుక్కొచ్చు. మత్త కూడా వచ్చింది నాతో పాటు. కానీ నా మనసుకి ఎందుకో తెలియని బాధ వేదనగా ఉండి కూడా ఆ రోజంతా కూడా పని చేస్తున్నా కానీ నాకు ఎందుకు ఒక దుఃఖం ఆగట్ల. చేయాలని ఎంతో ఆశ ఉంది కానీ మా దగ్గర స్తోమత లేదనుకొని ఎంతకన్నా బాధపడ్డా. అయినప్పుడు కూడా దేవాతి దేవుడు ఏది కూడా తక్కువ చేయకుండా తన పనికి భోజనాలు వండుదామని ఆలోచన కలిగి ఉన్నాం, కానీ ఎస్టిమేట్ వేస్తే చాలా అయిపోయింది. కానీ వంట వాళ్ళని పిలవాలి, వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలని మన చాకరీ చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నా. వాళ్ళు పాస్టర్ గారు అని పోతే పోయినలేమ్మా క్యాటరింగ్ ఇచ్చేద్దాం అనుకో. నేను ఒకటే అనుకున్నా, దేవా నీ చిత్తం ఎట్లా ఉంటే అట్లా జరిగించబడి. సరే తీరా అంతా అయిపోయినాక మబ్బులు పొద్దు నుంచి కూడా ఒకటే వర్షం, అసలు తగ్గట్లేదు. ఫస్ట్ రోజు మొదలు ప్రార్థన పెట్టిన రోజే వర్షం మనకి. కానీ దేవుడు గొప్ప రీతిగా బుధవారం మధ్యాహ్నం ప్రార్థన అయిపోయేంత వరకు కూడా ఒక చినుకు కూడా పడింది. కానీ మన ప్రార్థనకి ఆటంకం లేకుండా పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడి పనిలో ఎటువంటి తక్కువ లేకుండా దేవాతి దేవుని మందిరము, అలాగూ మన పని ప్రతి ఒక్క దాన్ని కూడా దేవాతి దేవుడే సఫలపరిచి మంచిగా దేవుని సన్నిధిలో ఘనంగా జరిగితే దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్న దేవాతి దేవుడు ఘనంగా జరిగించాడు. ఏ ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా ఆ పరిచర్యకు ఉన్నదాన్ని బట్టి సంతోషంగా అందరూ కూడా వచ్చుటకు కొంతమంది రాలేకపోయారు. అందరిని బట్టి ఎంతగానో బాధపడ్డాం. కానీ వారి పనులను బట్టి ఒత్తిళ్ళను బట్టి కూడా మేము కూడా అర్థం చేసుకున్నాను. కాబట్టి దేవాతి దేవుడు ఘనముగా జరిగించిన కార్యమును బట్టి చర్చి ప్రతిష్ఠ రోజుకి అసలు వద్దనుకున్నాం. పాస్టర్ గారు నేనైతే మీరేమన్నా అనుకోండి, కానీ అసలు ఈ సంవత్సరం వద్దులే, పలహారం పంచుకొని ప్రార్థన పెట్టుకొని ముగించుకుందాంలే అనుకున్నా. అట్టి స్థితిలో ఉన్నాం. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే స్థితిలో లేవు. ఎవరి కాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల చేత చాలా బాధపడుతున్నారని. కానీ దేవుడు తన పనికి ఏది కూడా తక్కువ చేయకుండా ఘనముగా కార్యము జరిగించిన దేవాతి దేవునికి నా వందనాలు. ఈ సాక్ష్యము దేవాతి దేవుడు దీవించునుగాక. ఆమేన్. దైవ సేవకురాలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి ఈ నెల 1వ తేదీ మనకు వాగ్దానం ఎంతమంది గుర్తుంది? ఏం వాగ్దానం చెప్పండి? సఫలపరుతును అని దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మరి వాగ్దాన నెరవేర్పు కొరకు మనం కనిపెట్టినప్పుడు మనము తలపెట్టిన ప్రతి పనిని దేవాతి దేవుడు సఫలపరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి మందిర వార్షికోత్సవ కూడికలు ఘనముగా దేవుడు జరిగించారు. కేవలం ఇది దేవునికి మహిమ. నిజంగా చూస్తూ ఉండగానే ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించి మీ అందరి ప్రోత్సాహము, ప్రార్థన, సహకారము అన్నింటిని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని అద్భుతంగా తన కార్యాలను దేవుడు జరిగించారు. వాతావరణాన్ని అనుకూలపరిచారు. మరి ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించి ఆ కూడిక చూస్తూ ఉండగానే దేవుడు ముగించి తనకు మహిమ తెచ్చుకున్నందుకై ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుదామా? అందరూ చెప్పండి గట్టిగా, స్తోత్రం. చేసిన మేలులన్నిటి కొరకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా,
స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మహిమ ఘనత ప్రభావములు యేసయ్యానికి చెల్లునుగాక. సేవకురాలు కూడా ఎంతో ప్రయాసపడ్డారు. మరి వాటన్నిటి విషయంలో దేవుడు తన కరుణాహస్తాన్ని తోడుగా ఉంచి అద్భుతం చేసినటువంటి దేవునికి, ప్రయాసపడినటువంటి సేవకురాలికి బలమిచ్చి దేవునికి మహిమ తెచ్చుకునే విధముగా స్తోత్రం చెల్లించుదామా? చెప్పాలి, హుషారుగా చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారండి? సరే, అందరూ లేచి నిలబడండి, వాక్యం చదువుకుందాం. 101వ కీర్తన 1 నుండి 8 వచనాలు. మన మధ్యలో ప్రియులు కిషోర్ గారు పెద్దలు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని చదువుతారు. మనం అనుకరించి చూద్దాము. కీర్తనలు 101 1 నుండి 8 వచనాలు. 101వ కీర్తన 1 నుండి చివరి వచనం వరకు. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా, నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయను. మూర్ఖచిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరించను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట వాడు. యెహోవా నుండి పాపములందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. దేవుడు మనందరి వినికిడిలో ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. బైబిల్స్ అన్ని కింద పెట్టి నిలబడిన మనందరం కూడా 2 చేతులు ఆకాశమందున దేవుని తట్టెత్తి హృదయపూర్వకముగా ప్రభుని సేవించుదాం. మనం ఆరాధించే దేవుడు ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతులకు పాత్రుడు, మహాగణుడు, మహోన్నతుడు, వేల్పులలోని గనుడు, మహనీయుడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడైన దేవుని హృదయమారా మనసారా స్తుతించుదాం. ఎవరైనా కళ్ళు తెరిచారంటే వచ్చి ఒక్కొక్కళ్ళు కొడతా. కళ్ళు మూసుకొని ఆరాధనలో ఉండాలి. దైవ సన్నిధి మన మధ్యలో ఉన్నది. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు చెల్లించుదాం, స్తుతులు చెల్లించుదాం. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు నాయనా.
ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. నిన్ను ఆశ్రయించిన వారిని తృణీకరించే దేవుడు కాదయ్యా. మా కన్నీళ్లు తుడిచే దేవుడు నాయన. మా అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు అయ్యా. దుఃఖమును సంతోషముగా చేసే దేవుడు నాయన. అవమానాలకు బదులుగా, నిందలకు బదులుగా ఘనతలనిచ్చే దేవుడు నాయన. యేసయ్యా, మా హృదయము గాయపడినప్పుడు స్వస్థపరిచిన దేవుడు నీవయ్యా. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నీవు నాయన. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నీవు నాయన. దైవమా నీకు స్తోత్రాలయ్యా. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలయ్యా. సకల సంపదల గనివైన దేవా నీకు స్తోత్రాలయ్యా. ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రాలయ్యా. వేల్పులలోని ఘనుడా మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధతను బట్టి మహనీయుడానికి స్తోత్రాలు ప్రభువా. ఓ హల్లెలూయా. మా పితరుల స్తోత్రాల మీద ఆసీనుడైనవాడా, నేడు మా స్తుతుల మీద ఆసీనులు కండి నాయనా. అందరు నోరు తెరిచి మానక స్తోత్రాలు చెప్పాలి, మానక స్తోత్రాలు చెప్పాలి. గ్లోరీ, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఓ రిబాదరబా షందరలరమా. ఓ హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆరాధించండి, ఆరాధించండి, ఆరాధించండి. తండ్రి నీకు స్తోత్రమయ్యా. దైవమా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. కృపగల దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. స్తోత్రం, 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 స్తోత్రం. కన్నీరు తుడిచే దేవుడా నీకు వందనాలు యేసయ్యా. అద్భుతాలు చేసేవాడా నీకు స్తోత్రాలు నాయనా. బలవంతుడా, శక్తిమంతుడా, రారాజువైన దేవా, సైన్యములకు అధిపత్యకు తండ్రి, శత్రువును అణుచువాడా మీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా నడిపించుచున్నావు. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
మాధుర్యమే. అందరూ ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. చప్పట్లు కొట్టి గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. స్వరమెత్తి ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితము సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై. ఆరాధ్యుడా యేసయ్యా యేసయ్యా, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరు కలిసి ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితము సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. గ్లోరీ, ఆమేన్. అభాగ్యులమైన మనలను ఆయన ఆశీర్వదించిన దేవుడు. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. నాట్యమాడుతూ గంతులు వేస్తూ సర్వోన్నతుడైన దేవుని ఆరాధన చేద్దాం. ఆమేన్. గ్లోరీ. ఆకాశం నుండి ఆశీర్వదించి అభాగ్యుడనైన నేను కనికరింపబడి
దేశమందుండి ఆశీర్వదించితివి. అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు కృపలను భవించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధన చెల్లించండి దేవునికి. మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ కలిసి ఆరాధ్యుడా 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 యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. జీవంగా ఆరాధ్యుడా. ఆ మాటే పలుకుతూ ఆరాధన చేస్తూ ఉండగా మహిమాన్వితుడైన దేవుడు మహిమ స్వరూపి కలిగిన ఆత్మగా మన మధ్యలోనికి దిగి వచ్చుచూ ఉండగా ఒక్కొక్కరు ఆత్మవశులై ఆత్మ పూర్ణులై సర్వశక్తి కలిగిన దేవుని ఆరాధించుదురుగాక. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా ఆరాధ్యుడా నా యేసయ్యా, ప్రభాకరుడా, ఉన్నతుడా, ఆశ్చర్యకరుడా, బలవంతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, మా మధ్యలోనికి దిగవచ్చుచున్న దేవా, మీకు స్తోత్రములయ్యా. ఓ రివాదాబారాల శందరల రబాబాబాబాబాబా. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా. అదిగో ఆకాశము తెరవబడుతూ ఉండగా దేవుని కృప ఒక్కొక్కరిలోనికి దిగివచ్చుతున్న వేళ ఆరాధనకు యోగ్యుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. యేసు క్రీస్తు నామములో పండుగ పరిశుద్ధాత్మ శక్తి. యేసయ్యా యేసయ్యా, ఆరాధ్యుడా ఆరాధ్యుడా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా
శ్రమల యందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నాతో చేతులెత్తి. సంతోషమందైన శ్రమల యందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అవునిసయ్యా, భీకర ధ్వని గల మార్గాల్లో మమ్మల్ని నడిపించి దేవుడు నాయన. సంతోషమందైనా శ్రమల యందైనా నీవే మా ఆరాధ్య దైవమని నిన్ను స్తుతించి కొనియాడి ఆరాధించి మహిమపరచడానికి, కలనైనా మరువని మీ మేళ్ళు చేత మేము నడిపించబడటానికి, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా మీరు మమ్మల్ని కాపాడుతూ నేటి వరకు నడిపిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయనా. దేవా, వెండి బంగారాలు బలులు నైవేద్య అర్పణలు మీరు కోరు దేవుడు కాదు నాయనా. విరిగిన మనస్సే నలిగిన హృదయమే మీకు ఇష్టమైనటువంటి బలులు గనుక తండ్రి, ఎందరైతే మందిర ఆవరణంలో నిలిచి విరిగిన మనస్సుతో నలిగిన హృదయంతో కృతజ్ఞతాపూర్వకముగా తమ జీవ బలులు స్తుతి అర్పణలు మీకు సమర్పించారో వారందరిలోనికి మీరు దిగివచ్చి సంపూర్ణులుగా చేయబోతున్నందుకు స్తోత్రాలు నాయనా. విశ్వసించిన వారు చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మను పొందుకోండి గట్టిగా. యేసుక్రీస్తు నామములో ప్రతి అవరోధాలు బలహీనతలు తొలగిపోయి నూతనమైన కృప పొందుకోండి. యేసు నామములో ఒక్కొక్కరు ఆత్మతో నింపబడుదురుగా అని ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ప్రెసెన్స్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఎనెంటింగ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ మార్. హల్లెలూయా. మరొకసారి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మాకు తోడై నడిపించిన తండ్రి, ఇంకను మా ముందు ప్రభువా వాక్యమయ్యున్న దేవుడా, మీరు మాతో సుట్టిగా తేటగా మాట్లాడుతూ ఉండగా ఒక్కొక్కరు నూతనమైన బలమును పొందుకొని ఆధ్యాత్మికంగా భౌతికంగా ఆశీర్వదించబడుట కొరకై నీ సేవకును మరుగు పెట్టుకొని మీరు వాడుకోమని యేసయ్య నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. కూర్చోండి అందరు కూడా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారో వారు మాత్రమే రెండు చేతులు ఎత్తి ఊపుతూ హల్లెలూయా అని చూద్దాము గట్టిగా. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ యొక్క రెండవ ఆరాధనకి కూడి వచ్చిన దైవ బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా నిండు వందనాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభు మీకు సమాధానం ఇచ్చునుగాక. ప్రభు మీకు నెమ్మదినిచ్చునుగాక. ప్రభు మీకు ఆశీర్వాదమును కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధగా కొన్ని మాటలు మనం ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. గడిచిన కొన్ని వారాలుగా ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి వారం ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుంటున్నాం. ఈ వారం కూడా మరొక అనుభవాన్ని మనం నేర్చుకొని క్లుప్తంగా ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మన మూల వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే
లూకాసు శుభవార్త 9వ అధ్యాయము 62వ వాక్యం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వానితో చెప్పెను. హల్లెలూయా. ఈ మాటను మనం చదివి వెనుక తీయని అనుభవంలో మనం నడిపించబడాలి అని జ్ఞాపకం చేశాను. కొంతమంది చదువులో వెనకబడతారు, పనులలో వెనకబడతారు, సంపాదించుటలో వెనకబడతారు. మిగిలిన విషయాల్లో వెనకపడినా పడకపోయినా నడిచిపోయింది. కానీ ఆత్మీయ జీవితంలో మనము వెనక పడకూడదు అని నేను మీకు జ్ఞాపకం చేశాను. కొందరిని మీకు పరిచయం చేశాను. కోరాహు కుమారులు మేము దేవునిని వెంబడించే విషయంలో వెనుక తీయవారము కాదు అని కోరాహు కుమారులు 44వ కీర్తన 17-18 వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత గలతీల్లో చూసాము, కొందరు మనుష్యుని భయాన్ని బట్టి వెనుక తీయబడుతున్నారు. అక్కడ కేఫా గురించి కొన్ని మాటలు మొదటి వారంలో మీకు జ్ఞాపకం చేశాను. గలతీ 2:11-12 వచనాల్లో మనం ఎలా ఉండాలి అంటే సింహాన్ని పోలిన వారమై ఉండాలని చెప్పాను. సింహం ఎలాంటిదంట? సింహం ఎలాంటిది? ధైర్యము కలిగింది. సింహము ఎవరికి భయపడని వెనుక తీయని అనుభవం కలిగి ఉందని సామెతలు 30:30లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒకవేళ వెనకబడినట్లయితే అరణ్యములో మనం చిక్కుకొని పోతామని చెప్పాను. ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మనం వెనక పడకూడదు అని మొదటి వారం నేర్చుకున్నాం. ఆ తరువాత ఏ విషయాలలో మనం వెనకపడకూడదో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు తెలియపరిచాను. ఏ విషయంలో వెనకపడకూడదంటే మొదటి విషయం మీకు చెప్పాను. 2వ రాజుల గ్రంథం 18:6-7 వచనాల ప్రకారం హిజ్కియా దేవునిని వెంబడించే విషయంలో, ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే విషయంలో వెనుక తీయని వాడుగా ఉన్నాడు గనక హిజ్కియా వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు ఏం చేశారు? ఆశీర్వదిస్తూ వచ్చారని చెప్పాను. కనుక ఎలాగూ హిజ్కియా దేవునిని వెంబడించి ఆజ్ఞను అనుసరించి గైకునే విషయంలో వెనుక తీయని వాడుగా ఉన్నాడో, ఒకవేళ మనము కూడా ఉన్నట్లయితే మనం వెళ్ళే ప్రతి స్థలములో, చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి అతనికి జయమిచ్చిన దేవుడే మనకు కూడా జయమిస్తారు అని చెప్పాను. మనం వెంబడించాలి దేవునిని. ఎలా వెంబడించాలో మీకు చెబుతూ వచ్చాను. ఎలా వెంబడించాలి? మొదటిది ప్రేమతో ఆయనని వెంబడించాలి. రెండవది పరిశుద్ధత కలిగి ఆయన్ని వెంబడించాలి. మూడవది సిలువని మోస్తూ సహిస్తూ ఆయనని వెంబడించే వారమై ఉండాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. హల్లెలూయా. రెండవది, ఏ విషయంలో మనం వెనక తీయకూడదంటే, ఈ భూమి మీద మనది యుద్ధకాలం అయితే మనం యుద్ధంలో ఉన్నాం కనుక యుద్ధ సమయమున యుద్ధం చేయాలి, కానీ యుద్ధ సమయమున మనం వెనక తీయకూడదని చెప్పాను. ఏమండి? కీర్తనలు 78:9లో దాని ప్రకారం ఎఫ్రాయిము సంతతి వారు వెండ్లను చేత పట్టుకొని యుద్ధ సమయమున
వెనుక తీశారు అని మనం చదువుకున్నాం. కాబట్టి యుద్ధము, ఏ యుద్ధమో చెప్పండి, ఏ యుద్ధం ఇది? ఆత్మీయ పోరాటం. మనం పోరాడునది శరీరులతో కాదు కానీ వాయుమండల సంబంధమైన అధిపతులతోనూ దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుతున్నాం. మన పోరాటము ఆత్మీయ పోరాటం అయితే ఏమండి, మనం ఈ ఆత్మీయ పోరాటములో గెలవాలంటే శరీర సంబంధమైన సాధకాలు సరిపోవని చెప్పాను. అవునా కాదా? కత్తి, డాలు, కర్ర ఇలాంటివి సరిపోవు. ఎందుకంటే మనం పోరాడుతుంది ఎవరితో? శరీరము లేని ఆత్మలతో పోరాడుతున్నాం. కాబట్టి మనకేం కావాలి? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనకు కావాలని చెప్పాను. హల్లెలూయా. ఏంటి ఆ యుద్ధోపకరణాలు? ఒకటి, యేసు నామం అనే ఆయుధం. 2, కన్నీళ్ళు అనే ఆయుధం. 3వది చెప్పండి, ఎలాంటి ఆయుధం అంట? ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో మనం వెనకబడకుండా ఉండే విధంగా ఈ యుద్ధోపకరణాలను మనం ధరించి ఆత్మ సంబంధమైన పోరాటములో గెలిచి వెనుక తీయన వారుగా ముందుకు సాగేవారుగా ఉండాలని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇది 2వది. 3వది, ఏ విషయంలో వెనకబడకూడదని చెప్పాను? ఏమండి, హెబ్రీ 10:37 ప్రకారం విశ్వాసములో మనం వెనుక తీయకూడదని చెప్పాను. ఇంతవరకు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మొదటిది ఏంటి? దేంట్లో వెనకబడకూడదు? దేవునిని వెంబడించి ఆయన ఆజ్ఞలను అనుసరించే విషయంలో వెనుక తీయని వారిగా ఉండాలి. ఎలా వెంబడించాలో వివరంగా మీకు చెప్తూ వచ్చాను. 2, ఏ విషయంలో వెనకబడకూడదంటే యుద్ధ సమయమున మనం వెనకపడకూడదు. యుద్ధం దేనితోనో యుద్ధోపకరణాలు ఏవో నేను మీకు చెబుతూ వచ్చాను. 3వది, విశ్వాసములో వెనుక తీయని వారము అయి ఉండకూడదు. గత వారం చెప్తూ వచ్చాను ఈ మాటలో. మన విశ్వాసం ఎలాంటిది అయి ఉండాలో చెప్పాను. ఎలాంటి విశ్వాసం అయి ఉండాలి? అమూల్యమైనదిగా, గొప్పదైన విశ్వాసముగా, ఆశ్చర్యాన్ని కలిగించే విశ్వాసంగా ఉండాలి. ఆ తర్వాత మన విశ్వాసము కట్టేదిగా ఉండాలని చెప్పాను. హల్లెలూయా. మన విశ్వాసము కట్టేదిగా ఉండాలి, పరీక్షకు నిలబడినదై ఉండాలి. మన విశ్వాసము పరీక్షకు నిలబడినదై ఉంటే మాత్రమే కాదు కానీ మన విశ్వాసము ఏమండి నిరీక్షణతో కూడినదై ఉండాలి అని మీకు జ్ఞాపకం చేశాను. ఈ విశ్వాసమును కాపాడుకున్న పౌలుకు వెనకపడకుండా ముందుకు సాగిపోయాడు గనక ఎలాంటి కిరీటం దక్కిందో మన ఆత్మీయ పోరాటములో వెనుక తీయకపడకుండా విశ్వాసం అనే విషయంలో వెనుక తీయక ముందుకు సాగిపోతే మనము కూడా మరి అలాంటి కిరీటాలు, బహుమానాలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇంతవరకు అర్థమైన వారు మాత్రమే, అర్థం కాని వాళ్ళు నేను మిమ్మల్ని ఏమన్ను, అర్థమైన వాళ్ళు మాత్రమే 2 చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా? అర్థమైందా వ్యర్థమైందా? చెప్పండి. అర్థమైందా వ్యర్థమైందా? చెప్పట్లా. హల్లెలూయా. కాబట్టి నాగటి మీద చేయి పెట్టిన వాడు వెనక తట్టు చూచువాడుగా ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే అలాంటి వాడు ఎలా ఉంటాడంట? దేవుని రాజ్యమునకు వాడు పాత్రుడుగా చేయనేరడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో వెనక తీయాలో ఈరోజు 4వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను, నేను వెనుక తీయను, కనికరింపను,
నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినప్పుడు మనము ఏ విషయంలో వెనక్కి తీయకూడదయ్యా అంటే, మాట ఇచ్చి నెరవేర్చుటలో మనం ఎప్పుడు వెనక్కు తీయని వారముగా ఉందుముగాక. ఎంతమంది ఈ మాట అర్థమవుతుందో ఒకసారి బిగ్గరగా స్తోత్రం అని చెబుతారు గట్టిగా. హల్లెలూయా. ఏ విషయంలో మనం వెనక్కి తీయకూడదయ్యా అంటే, మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో మనము వెనక్కు తీయని వారముగా బ్రతకాలి. ఇక్కడ దేవుడైన యెహోవా తన ప్రజలైనటువంటి యూదులు అలాగే ఇశ్రాయేలుల జీవితాల్లో ఎన్నో మార్లు ఆయన కనికరాన్ని, ఆయన కృపను, ఆయన వాత్సల్యాన్ని వారి మీద కురిపించి ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ వచ్చినప్పటికీ వారు ఆయన తట్టు తిరగట్లేదు గనక ఆయన ఒక ప్రక్క వారిని కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవునిగా ఉన్నారు. అంటే ఆయన తన నోటి వెంట ఏదైనా ఒక మాట అంటే ఆ మాట తిరిగి నేను వెనక్కి తీసుకునేవాడను కాను అని తన ప్రజలకు అర్థం అవ్వాలని ఆ సందర్భానికి జ్ఞాపకం చేస్తున్నారు. నా దేవుని ప్రియమైన బిడ్డలారా, మన వ్యక్తిగత దైనందిక జీవితంలో ఆగిపోక సాగిపోవునట్లుగా మనం ఏ విషయంలో వెనక్కి తీయకూడదు అంటే, ఏమండి, మనము ఒక మాట ఇస్తే ఆ మాట నెరవేర్చేంత వరకు మనం ముందుకే వెళ్ళాలి. కానీ మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో మనం ఎన్నడూ వెనక్కి తీయకూడదు. ఎందుకయ్యా అనంటే, మనం ఆరాధించే యేసయ్య మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. చెప్పండి, ఎవరండి ఆయన? మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటలు గతింపనేరవట. ఆమేన్. యెషయా గ్రంథంలో రాస్తారు, ఆయన మాట ఎలాంటిదంటే, ఆకాశము నుండి వర్షము కురిగినప్పుడు భూమి మీదకి వచ్చి వర్షము తిరిగి మరలా అక్కడికి ఎలాగూ మరలకుండా ఉంటుందో, ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా అంత ప్రభావం కలిగింది, శక్తి కలిగినదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎంత శక్తిమంతుదంటే చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లునట్లుగా చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనములను అలాగే ఉండును. స్తోత్రం కలుగుగాక. అంటే దేవుని యొక్క నోటి మాట ఎంత శక్తి కలిగిందో మనం ఆలోచన చేయగలిగితే, ఆయన నోటిలో నుండి వచ్చిన తన మాట ఎలా పోల్చారంటే, ఆకాశము నుండి వర్షం కురుస్తుంది, భూమి మీద మంచు కూడా కురుస్తుంది. మరి మంచుకి వర్షానికి ఏం జరుగుతుంది? భూమి మీద చెప్పండి, విత్తువానికి విత్తనములను భుజించువానికి ఆహారమును ఎలాగూ దయచేసేటట్లుగా ఆ కురిసిన వర్షము మంచు ఎంత ప్రభావం కలిగి ఉంటుందో, అది మరలా తిరిగి వెనక్కి ఎలాగెళ్ళదో, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా అలాగే ఉంటుందంట. అలాగే ఆయన బిడలంగా మన నోటిలో నుండి వచ్చే ప్రతి మాట కూడా అలాంటిదై ఖచ్చితమైనదై ఉండాలి అంటాడు. ఆమేన్. ఎలాంటిదై ఉండాలి చెప్పండి? నోటి మాట ఎలాంటిదై ఉండాలి? ఖచ్చితమైనదై ఉండాలి. ఎలా ఉండాలి అది? అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. కానీ
ఒకసారి అవును తర్వాత కాదు, ఒకసారి కాదు తర్వాత అవును అన్నట్లుగా ఉండకూడదు. ఎందుకని అంటే మన దేవుడు అలాంటి వాడు కాదు కదా. మరి మనం ఆయన పిల్లలుగా మనము కూడా అలాంటి వారమై ఉండకూడదు. మీకు ఇంకో మాట చెప్పనా? దేవుడు మన నోట్లో ఏముంచాడో తెలుసండి? మన నోటి మాటలో దేవుడు ఏముంచారో తెలుసా? జీవమరణాలు ఉంచారట. ఏముంచారు? జీవమరణాలు మన నాలుక మీద దేవుడు ఉంచాడు. స్తోత్రం కలుగుగాక. కొంతమంది తెల్లారు లేచిన దగ్గర నుంచి వాళ్ళకున్న బాధలు, సమస్యలు, కష్టాలను బట్టి ఏమంటారంటే నాకు చావైనా రావట్లేదు. ఏంటండి? నాకు చావైనా రావట్లేదు, ఎప్పుడు వచ్చిద్దో ఈ సావు, తొందరగా వస్తే బాగుండు అంటుంటారు చాలామంది. నేనేమంటాను తెలుసా? ఒకవేళ దేవుడు ఆమెన్ అన్నాడు అనుకోండి, ఏమొస్తుంది? నువ్వు కోరుకున్నట్లే చావు నీ దగ్గరికి రావచ్చు. అందుకనే దైవజనుడైన పౌలు ఏమంటారంటే, శక్యమైతే చేతనైతే మన నోట శుభవచనమే పలకాలి కానీ శపితమైన మాటలు మన నోట రాకూడదట. అర్థమవుతుందా మీకు? ఏమండి? మన నోట ఏమి రాకూడదు? అవసరమైతే శుభవచనే పలుకు, అవసరమైతే శుభవచనమే పలుకు కానీ శపితమైన మాటలు నీ నోట రాకూడదు. ఎందుకంటే నీ నోటి మాటకి అంత శక్తి ఉంచాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీరు చూడండి బైబిల్లో యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చెప్తా, మీకు కొంచెం వివరం ఇస్తా. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నాలుకను గురించిన మాట చక్కగా అక్కడ దేవుడు వివరిస్తాడు. ఏంటంటే నాలుక చిన్నదే కానీ అది ఏం చేస్తుందంట? అరణ్యాన్ని తగలబెట్టేటువంటి ప్రభావం కలిగిందంట. 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చదవండి. సహోదరులారా, నా సహోదరులారా, ఓకే, మనమందరము ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఏమంటారు ఇక్కడ? మనమందరము అనేకమైన విషయాలలో తప్పిపోవచ్చున్నాము. అందులో ఒకటేంటంటే ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనమందరము అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నాము. అందులో ఒకటైనటువంటిది ఏంటంటే మాట యందు మనమందరము తప్పిపోవచ్చున్నాము. మాట యందు మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొను శక్తి గలవాడగును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? మాటను లోపరుచుకునేవాడు, అంటే మాటను అదుపులో పెట్టుకునేవాడు తన సర్వ శరీరమును లోపరుచుకొనగలిగినంత శక్తిమంతుడు అవుతాడంట. మీకు తెలుసో లేదో, శాపమైన, దరిద్రమైన, ఆశీర్వాదమైన దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? నీ నోటి మాటలోనే పెట్టాడు. నువ్వు ఏది పలుకుతావో అది జరుగుతుంది. నీకు అర్థమైతే ఈ మాట నిజంగా నువ్వు ఏది పలుకుతావో అదే జరుగుతుంది.
కొంతమంది దరిద్రపు గొట్టు మొహాలు వేసుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా దేవుని బిడ్డారా దరిద్రమైన మాటలే మాట్లాడుతుంటారు. దరిద్రమైన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, ఇవన్నీ దేవునికి అసహ్యమైనటువంటి కార్యకలాపాలు. అందుకనే మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. తన నోటిని కాచుకొని వాడు ధన్యుడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పటి వరకు నేను చెప్తున్నా, ఇప్పటి వరకు నీకెదురైనటువంటి ప్రతి దాంట్లో కేవలం నీ నోటి మాట వల్లే, నీ నోటి దురుసుతనం వల్లే నన్న సంగతి నీకు ఎప్పుడైనా అర్థమైందా? ఒకసారి గమనించాలి. నీ నోటి దురుసుతనము వల్లేనన్న సంగతి నీకు ఎప్పుడైనా అర్థమైందా? చూడండి, ఇక్కడ అంటాడు, ఎవడైనానో మాట యందు తప్పని వాడై ఉన్నట్లయితే అలాంటి వాడు తన సర్వశరీరం అంటే కళ్ళుని, ముక్కుని, నోటిని, చేతుల్ని అన్నిటినీ లోపరుచుకొనగలిగినంత శక్తి కలిగిన వాడై లోపము లేని వాడై ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక అలాంటి వాడిని ఎవరు ఆపగలరండి? అలాంటి వాడిని ఎవరు ఆపగలరు? అన్నీ అదుపులో ఉన్నాయి అనుకోండి, వాడు ఎప్పుడు సమాధానంగానే ఉంటాడు. అన్నీ అదుపులో ఉన్నాయి అనుకోండి, వాడికి ఎప్పుడు క్షేమమే ఉంటుంది. చూడండి, ఒక్కొక్కళ్ళు లోకములో ఒకళ్ళు అనుకుంటా ఉంటే ఎన్నన్ని నోరు మాట్లాడుతుంటే పూర్తి చేయరే, అందులో ఎక్స్పర్ట్ అనుకుంటాం మీరు. నోరు మాట్లాడుతుంటే నొసలు ఎక్కిరిస్తూ ఉంటాయి అంట కొంతమందికి. ఏంటండి చెప్పరే? నోరు మాట్లాడుతుంటే ఈ నొసలు ఎక్కిరిస్తూ ఉంటాయి అంట కొంతమందికి. అంటే నోటిని అదుపులో పెట్టుకోరు, నోటి మాటలు అదుపులో పెట్టుకోరు. ఆ మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో కూడా అదుపులో పెట్టుకోలేని వారై, ఈ లోపము కలిగిన వారై ఉన్నారు కనుక మాటికి వెనక తీస్తున్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోతున్నావు. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, ఆ మాట చదువుకున్నట్లయితే 3వ వాక్యములు అంటాడు, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పును కదా, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అసలు ఎంత క్లారిటీగా ఇచ్చాడు చూడండి. మన నోటిలో ఉన్న మాట, మన నాలుక మీద పెట్టిన మాటకి ఎంత శక్తి ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత శక్తి ఉందంట? అవయవములన్నిటిలో కంటే నాలుక ఎంత ఉంటుందండి? 2 అంగుళాలు ఉంటుందేమో నోటిలో. ఈశ్వర్ గారు అంతేనా? ఇంకా ఇష్టం ఉంటుందా? అంటే మీరు మెడికల్ కనుక. అమ్మాయి మర్చిపోయా, డాక్టర్ గారు ఉందిగా, డాక్టర్ గారు చెప్పమ్మా ఎంత ఉంటుంది నాలుక? 2 అంగుళాల 3 అంగుళాల? ఇంకెక్కువే ఉంటుందా? సరే ఎంత ఉన్నా కానీ మొత్తానికి ఉంటుంది. అది ఎంత ఉంటుంది? చెయ్యి అంత పొడుగండి. ఏమండి, చెయ్యి ఏమో హాని చేయదు, కాలు ఎంత పొడుగున్నా ఏం ఉపయోగం లేదు. కానీ నాలుక చిన్నదైన అది ఏమవుద్దంట? బహుగా అదురుపడి ఏం పెడుతుందంట? అది చిచ్చు పెట్టేసిద్దంట. పచ్చగా సాగే సంసారంలో ఏమండి, ప్రేమ ఐక్యత అన్యోన్యత కలిగి వెళ్ళే ఆ కుటుంబంలో, కాపురంలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి చెప్పకూడని మాట భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద చెప్పారే అనుకో, ఇంకేంటి చెప్పండి? నాశనం. ఏంటండి, ఆ కుటుంబం మరలా కలుసుకోలేనంతగా
అది అగ్ని రాజేస్తూ ఉంటుంది, దినదినము అది మండుతానే ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, ఇతరుల మాటల యందు నువ్వు లక్ష్యం ఉంచక నీ స్థితి నువ్వు ఎరుగుదువు గనక, నీ స్థితి నా స్థితి అన్నీ తెలిసిన దేవుని ఎదుట మనం ఆయన సన్నిధిలో కూర్చొని మన విషయాలన్నీ ఆయనకు మనం చెప్పుకోవాలి. ఆయన మాట్లాడితే చనిపోయిన మన జీవితాలు బ్రతుకుతాయి. ఆయన మాట్లాడితే చెదిరిపోయిన మన కుటుంబాలు ప్రోగు చేయబడతాయి. ఆయన మాట్లాడితే చచ్చిన జీవితాలు బ్రతుకుతాయి. ఆయన మాట్లాడితే దేవుని బిడ్డలారా ఎండినది కూడా చిగురించగలిగినటువంటి శక్తిని పుంజుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మాటలో అంత శక్తి ఉంది. అదే శక్తి దేవుడు ఏం చేశారు చెప్పరే? అదే శక్తి దేవుడు మన నాలుక మీద ఉంచాడు. అందుకనే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాట నాలుక దాటి బయటకు వస్తూ ఉందంటే అది ఎలాంటిదై ఉందో గ్రహించి చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. చూడండి, బైబిల్లో ఓ మంచి మాట ఉంది. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, కీర్తనలు 15వ కీర్తన 4వ వాక్యం చదవండి. కీర్తనలు 15వ కీర్తన అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మాట తప్పడు. ఏంటంట? అతడు నష్టము కలిగిన మాట తప్పడు. ఎవరతడు? నీతిమంతుని గురించి రాయబడిందా అక్కడున్న వాక్యాలన్నీ. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి అబద్ధములు ఆడకుండా, కొండెములు చెప్పకుండా, పొరుగును వాని మీద అబద్ధ సాక్ష్యాలు పలకకుండా, పరిశుద్ధత కలిగి మాట తప్పని వాడై ఉంటాడే, అలాంటి వాడు దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది మాటలు ఎలాంటివి అంటే ఎదుటి వారిని కత్తులు కొడవళ్ళు అక్కర్లేకుండానే మాటతోనే పొడి చేస్తుంటారు చాలామంది. అంత పవర్ఫుల్గా ఉంటాయి కొంతమంది మాటలు. ఏమండి, బైబిల్లో ఉన్న మాటే, నా సొంత మాట ఏం కాదు. కొందరి మాటలు ఎలా ఉంటాయి అంటే కత్తిపోటు వంటి మాటలు అంట. ఇక కత్తి అవసరంలా, ఆ మాటతో కొయ్యటమే పని. అంత పవర్గా ఉంటుంది వాళ్ళ మాటలో. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి తెలుసండి? దయగలిగిన మాటల్లాగా ఉంటాయి. హల్లెలూయా. యేసయ్య దయగలిగిన మాటల చేత అనేక మందిని ఆయన ఆదరించేవానిగా ఉన్నారు. అందుకనే మన మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట ఇచ్చాము అంటే దాన్ని నెరవేర్చే విషయంలో ఎన్నడూ మనం వెనక తీయని వారిగా ఉండాలి. నోటి మాటను కాచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. చాలామంది అంటారు నేను మాట మీద నిలబడే వ్యక్తినండి అంటాడు. నిజంగా నిలబడి మాట మీద నిలబడింది ఎక్కడ? నేల మీద కదా. మరి ఆడేంటి మాట మీద నిలబడతాను అంటాడు? ఓహో, అలంకారప్రాయముగా వాడిన మాట. ఓకే, మాట మీద నిలబడతామంటే మాట ఇచ్చి తప్పకుండా నష్టము కలిగిన దాన్ని నెరవేర్చాలి. కొంతమంది మాటలు ఉంటాయండి దేవుని బిడ్డలారా, అబద్ధపు మాటలు ఉంటాయి కొంతమంది. ఏమండి, ఇప్పుడే అవునంటారు, కాసేపు ఉన్నాక కాదంటారు, అప్పుడే కాదంటారు, అప్పుడే అవునంటారు. అంటే ఆ మాటలో ఏముండదు? నిలకడ ఉండదు. నిలకడ లేనటువంటి మాటలు మన నోట ఉంచుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట ఎలాంటిదయ్యా అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో వెనుక తీయని వాడు గనక తన బిడ్డలుగా ఈ లోకములో విశ్వాస యాత్రలో మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో మనం వెనుక తీయని వారముగా ఉందుముగాక. అతడు నష్టము కలిగిన ఏం చేస్తాడంట? మాట తప్పని వాడిగా ఉంటాడు. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాం, మీకు అందరికి తెలుసు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము
5వ వాక్యాన్ని చదవగలిగితే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేను. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. ఆయన గారి పేరు చెప్పండి, యెఫ్తా. ఏంటండి? అందరూ చెప్పండి, ఎవరు? యెఫ్తా. యెఫ్తా ఎవరయ్యా అంటే పరాక్రమశాలి. ఏమండి? యెఫ్తా దేవునికి మాట ఇచ్చాడంట. ఏమని మాట ఇచ్చాడు? ఏమని మాట ఇచ్చాడు? చదివితే చూడండి, 29వ వాక్యంలో 29వ వాక్యం చదవండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా గిలాదులోను మనష్షేలోను సంచరించుచు అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదును. ఈయన గారు మొక్కుపడి చేసుకున్నాడు. దేవుని దగ్గర మాట ఇచ్చాడు. ఏమని? నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నాను ప్రభువా, ఆ యుద్ధంలో గెలిచి నేను క్షేమంగా తిరిగి వస్తే, నేను వస్తూ ఉండగా నా ఇంటి ద్వారబంధకములో నుంచి మొట్టమొదటిగా నా కళ్ళెదుట ఏది కనపడినా, లేక నాకు ఎదురుగా ఏది వచ్చినా దాన్ని ఏమిస్తానన్నాడు? అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, దానిని దహన బలిగా ఇస్తాను అని చెప్పి దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆయన గారికి విజయం ఇచ్చాడు. దేవుడు అద్భుతంగా గెలిచాడు. తిరిగి విజయోత్సాహంతో ఆనందంతో తిరిగి వస్తూ ఉన్నాడు. చదవండి, ఇంకా మాట చదివితే 34వ వాక్యం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేమీ కానీ ఆడు సంతానమేది కానీ, అంటే ఇప్పుడు యెఫ్తా గారికి ఎవరు? ఒక్కటే కూతురు. ఏంటండి? ఎంతమంది? ఒక్కటే కూతురు. ఆ కూతురు కూడా ఏమన్నా ముసల్దా? పెళ్ళైపోయిందా? బిడ్డలు పుట్టారా అంటే లేదు. ఆవిడ ఎలాంటిదంట? తంబురలతోనూ నాట్యముతోనూ తమ తోటి స్నేహితురాళ్ళతో సంతోషగానాలతో మరి ఆడుతూ ఉంది. అంటే యవ్వన కాలంలో ఉన్నటువంటి కుమార్తె. ఇప్పుడు యెఫ్తా గారు ఏం చెప్పాడు దేవుడి దగ్గర? అమ్మోనీయుల మీద నాకు విజయం ఇస్తే, అమ్మోనీయుల మీద నాకు జయమిస్తే, ఇంటి ద్వారబంధకముల దగ్గరికి వెళ్ళగానే ఎవరైతే నాకు ఎదురొస్తారో దాన్ని నేను నీకు దహన బలిగా అర్పిస్తానన్నాడు. ఇప్పుడు ఇంటికి రాగానే ఒక్కగానొక్క కుమార్తె అయినటువంటి ఆ యెఫ్తా కుమార్తె ఏమండి తనకు ఎదురుగా వచ్చిందట. అదిరిపోయాడు తండ్రి. బట్టలు చింపుకొని ఎలుగెత్తి ఏడుస్తున్నాడంట. అయ్యో నా కుమార్తె, అంగలార్చు వానిలో నన్నొక్కనిగా చేసావు కదా, నన్ను తల్లడిల్లింప చేసావు కదా. నేను నా దేవుడని యెహోవాకు నేను మాట ఇచ్చున్నాను. ఆ మాటను నెరవేర్చే విషయంలో నేను వెనక్కి తీయవాడను
కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గనకైతే చెప్పండి, మనం గనకైతే తూచి ఒట్టు తీసి గట్టి మీద పెట్టు. ఏంటండి? ఒట్టు తీసి ఊరుగా ప్రభా అప్పుడేదో అన్నానులే కానీ అన్నీ నెరవేరుస్తానా? ఏమండి? పోయిన సంవత్సరం చెప్పింది ఒక ఆమె, గోడలు ఖాళీగా ఉన్నాయి నేను వాక్యాలు రాయిస్తానని. ఇంతే సంగతులు చిత్తగించవాలి నువ్వు. ఏంటండి? సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు అది అలాగే ఉంది. మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో మనము వెనుక తీయని వారిగా బ్రతకాలి. ఎందుకని అంటే దేవుడు అంటాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు నేను కానప్పుడు నా బిడ్డలుగా మీరు ఎలాగుంటారు? అట్లా నేను మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో వెనక తీయవాడను కాను. అది కీడైనా మేలైనా ఆశీర్వాదమైన శాపమైన నా నోటి నుంచి బయలుదేరితే తిరిగి మరలా వెనక్కి నేను తీసుకోను. నా బిడ్డలుగా మీరు కూడా అలాగే ఉండాలి. అందుకే అంటాడు, అతడు ప్రమాణము చేసినను నష్టము కలిగినను అతడు ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో తప్పడట. కొంతమంది అండి మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు దేవుడి దగ్గర. ఒంట్లో బాగలేదని, ప్రభా నాకు గనక ఈ రోగం తగ్గితే, ఏమండి నాకు గనక ఈ వ్యాధి పోతే, నాకు గనక ఈ సమస్య పోతే, ఇంకేం లేదు ప్రభా నేను నీ వాడినే, నేను నీ దారినే అంటారు చాలామంది. మరి అన్నట్లుగా చేస్తారా? చెప్పరేంటండి? అన్నట్లుగా చేసే వాళ్ళు ఉంటారంటే వేళ్ల మీద లెక్కేయచ్చు అలాంటి వాళ్ళని. అప్పుడు అవసరము కొద్దీ దేవునిని ఒక యంత్రముగా వాడుకునేవారే కానీ దేవుని ఎదుట ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే విషయంలో లోపము కలిగిన వారమై ఉన్నట్లయితే మనం వెనుక తీయబడినటువంటి వారుగా బ్రతికిపోతాం. అందుకే ప్రసంగ గ్రంథంలో మరి రాస్తారు, ప్రసంగ భక్తుడు రాస్తారు, నీ చేతనైతే నీ వల్లనైతే మొక్కుబడి చేసుకోవాలి. చేసుకున్న తదుపరి దాన్ని ఏం చేయకూడదు? నెరవేర్చే విషయంలో వెనుక తీయకూడదు. మొక్కుబడి చేసుకోవాలి. చేసుకున్నటువంటి మొక్కుబడిని నెరవేర్చే విషయంలో ఏమాత్రము మనము వెనుక తీయని వారిగా బ్రతకాలి. ఒకవేళ నష్టము కలిగిన, ఇబ్బంది కలిగిన ఆ యొక్క మొక్కుబడిని మరి దేవుని ఎదుట ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అవునంటే అవును, కాదంటే నీ వల్ల అయితే చెయ్యి. దేవుడు నిన్ను బలవంత పెట్టాడా? ఏమండి? ముందేమో గబగబా మాట ఇచ్చేస్తాం, తర్వాత ఏమో అది చేత కాకపోతే దాన్ని వదిలిపెట్టేస్తుంటాం. అలా కాదండి. నీకు చేతనైనప్పుడు, నీ వల్ల అయినప్పుడు నేను చేయగలనో లేదో అని ఆలోచన కలిగి ఆ మాట ఇవ్వాలి. ఆ మాట ఇస్తే తీర్చు విషయంలో వెనక్కి తీయకూడదు. ఇప్పుడు యెఫ్తా దగ్గరికి వస్తే ఆ కుమార్తె ఎదురుగా వచ్చింది, ఆమెతో చెప్పాడు, నేను దేవునికి మాట ఇచ్చాను అమ్మాయికి, నేను వెనక్కి తీయలేనంటే ఆ అమ్మాయి ఏమంది? డాడీ నీకు అసలు బుద్ధి ఉందా? కడుపుకు అన్నమేనా తింటుంది నువ్వు? ఇలా చేయొచ్చా? లోకంలో ఏ తండ్రి అయినా అలా చేస్తున్నాడా? నువ్వు గాంగ బయలుదేరావు భక్తుడివి, నువ్వు గాంగ బయలుదేరావు పెద్ద విశ్వాసివి అన్నారండి. చెప్పరా? చదవండి మరి, ఆ మాట చదవండి ఒకసారి. 11వ అధ్యాయము. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు. దేవునికి చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది ఇలాంటి కూతుళ్ళు ఉన్నారు? ఎంతమంది ఇలాంటి తండ్రులు ఉన్నారండి ఈ రోజున? అవునండి, ఎంతమంది ఇలాంటి కూతుళ్ళు, ఇలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఏమండి? ఏమంటాడు? నేను మాట ఇచ్చి ఉన్నానమ్మా, దానికి నేను వెనక్కి తీయకూడదంటే అమ్మాయి ఏముంది? బుద్ధి లేదు, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి, నా వల్ల కాదు, ఇంకెవరు నేను చూసుకుందా? ఏం చెప్పింది? నీవు మాట ఇచ్చున్నావా నా తండ్రి, అది అలాగే నెరవేర్చు అని తన్ను తాను సంపూర్ణముగా తన తండ్రికి అప్పగించుకుందట. మాట వినిన కుమార్తె. ఇవాళ మనం చూస్తే నిండా 10 సంవత్సరాలు ఉండవు, తండ్రి మాటను లక్ష్య పెట్టని కుమార్తెలు ఏమండి ఎంతమంది లేదు లోకంలో? తండ్రి మాటకు అవిధేయులుగా మారేవాళ్ళు ఎంతమంది లేరు? తండ్రి
సన్మార్గములో నడిపించబడడానికి ఏ విధము చేతనైనా కష్టపడి నడిపిస్తూ ఉంటే అవగాహన లేనటువంటి అనేక మంది తండ్రి మాటను త్రోసిపుచ్చి నిర్లక్ష్యపరులుగా ఉండి మరి కొనసాగే వాళ్ళు ఎంతమంది లేరు? ఏమండి? తల్లిదండ్రులేమో మంచి సన్మార్గంలో నడిపించి ఉన్నత భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన చేస్తారు. కానీ బిడ్డలు ఏం చేస్తుంటారండి? నువ్వు 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 అనుకుంటే సరిపోయిద్దా? నీకు నచ్చితే సరిపోయిద్దా? నాకు నచ్చొద్దా? నాకు కదా ఇష్టం అవ్వాలి, నాకు కదా నచ్చాల్సింది, నీకు నచ్చితే సరిపోయిద్దని బిడ్డలు ఏం చేస్తుంటారు? తమకిష్టమైన మార్గాల్లో నడుస్తూ ఉంటారు. బైబిల్లో ఉంది ఏమండి, ప్రతివాడు తన ఎదుట కనబడే మార్గం ఏమనుకుంటాడంట? మంచిది అనుకుంటాడంట. కానీ తుదకు అది ఎక్కడికి వెళ్తుంది? మరణమునకు దారి తీస్తుంది. అందుకనే నీ తల్లిదండ్రుల మాటను త్రోసిపుచ్చుకోకుండా వారు ఇచ్చిన మాట లక్ష్య పెట్టి ఆ మాట ప్రకారం నడుచుకునే వ్యక్తులుగా ఉన్నట్లయితే భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. యెఫ్తా మాట ఇచ్చాడు, కూతురు కూడా దానికి అంగీకరించింది. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మాట ఇస్తే అతడు నష్టము కలిగినను ప్రమాణము చేస్తే దాన్ని నెరవేర్చే విషయంలో ఏమాత్రం కూడా తప్పిపోయేవాడు కాదు. ఇవాళ నీ జీవితంలో, నీ వ్యక్తిగత దైనందిక జీవితంలో దేవుని దగ్గర ఎన్నిసార్లు మొక్కుబడి చేసుకున్నావు, ఎన్ని నిబంధనలు చేసుకున్నావు, ఎన్నిసార్లు మాట ఇచ్చావు? ఏమండి, బాప్తీసం ఇచ్చేటప్పుడు సేవకుడు అడుగుతాడు, 10 దినాలు శ్రమలు కలుగుతాయి, మరణం వరకు నమ్మకంగా ఉంటావా అంటే ఓఎస్ ఉంటాను. అప్పుడున్న ఉద్యమం అట్లా ఉంటుంది లోపల, అప్పుడున్నటువంటి ఆసక్తి అలా ఉంటుంది. విశ్వాసంలో నిలకడగా ఉంటాను. క్రమం తప్పకుండా ఆదివారం మందిరానికి వస్తావా? వస్తాను. నీ రాబడిలో 10వ భాగం దేవునికి ఇస్తావా? ఇస్తాను. శ్రమలైనా కష్టమైనా అంత్య దినం వరకు నిలబడతావా? నిలబడతాను. మాట ఇచ్చావు. ఎవరితో చెప్పాలి? ఎవరితో? సేవకుడితో కాదు, సేవకుడిలో ఉన్న దేవునితో నువ్వు నిబంధన చేస్తున్నావు. మాట ఇచ్చినప్పుడు నష్టము కలిగినా, ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగినా దాన్ని నెరవేర్చే విషయంలో వెనుక తీయని వారిగా మనం ఉండాలి. అది ఈరోజు దేవుడు నేర్పుతున్న పాఠం. మాట ఇచ్చి నెరవేర్చే విషయం, మాట చాలా పవర్ఫుల్ కలిగింది. అందుకనే మాట మాట్లాడేటప్పుడు ఆచి తూచి అడుగు వేయాలంటారు పెద్దోళ్ళు. అందుకనే ఒక మాట మన నోట్లోంచి వచ్చేటప్పుడు ఏమండి ఆచి తూచి అడుగు వేయాలి. అది అయితేనే చెప్పే విధంగా ఉండాలి. ఏమండి, డబ్బాలో గులకరాళ్ళు వేసినట్లుగా డగడగడగడగడగా మనం అనిపించేసి తర్వాత తుస్సు అనిపించకూడదు. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలకు ఒక ఖచ్చితమైన నిర్ణయాలు ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డల మాట కరెక్ట్గా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండే విధంగా మనం సాధన చేసుకోవాలి భక్తి జీవితంలో. అందుకని మీరు చూస్తే యెఫ్తా మాట ఇచ్చి వెనక్కి తీయలేదు. ఇంకా మనం చూస్తే దేవుని ప్రియమైన సంగమా, మరి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వాక్యములో చదివితే ముగిస్తాను. చూడండి ఈ మాట చెప్పి, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. ఇక్కడ అన్నమ్మ తల్లిని జ్ఞాపకం చేసుకుంటే ఒక మంచి తల్లిగా ఎలా ఉండాలో ఇది మనం చూసి నేర్చుకోండి. అర్థమవుతుందండి? ఎంతసేపటికి మా పిల్లలు కలెక్టర్ అవ్వాలి, మా పిల్లలు
అలా అవ్వాలి ఇలా అవ్వాలి కోరుకోవటం తప్పేం కాదు, అలా ఉండాలి కూడా. కానీ అంతకు మించి మన బిడ్డలు ఎక్కడ పెరిగితే బాగుండని కోరుకోవాలి? దేవుని సన్నిధిలో, యాజకుల నాయకత్వంలో, బోధకుల అడుగుజాడల్లో నడుచుకుంటూ, సేవకుల అడుగుజాడల్లో నడుచుకోవటం వలన వారు ప్రయోజకులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఆ తల్లి బిడ్డలు లేనప్పుడు గొడ్రాలు 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 అనిపించుకొని నిందలు భరించి అవమానాలను భరించి మొత్తానికి దేవుని పాద సన్నిధిలోకి వచ్చి ఆయన పాదాల మీద పడి బహు దుఃఖాక్రాంతురాలై దిగులుతో ఏడుస్తూ ఇట్లా ప్రార్థన చేస్తుందట. సేవకురాలనైన నన్ను మరువకుండా నన్ను జ్ఞాపకము చేసుకొని నా గర్భాన్ని తెరిచి ఒక మగబిడ్డను దయచేస్తే వాడిని మరలా నీకు నేను ఇస్తానయ్యా, నీ సన్నిధిలో వాడిని పెంచుతానయ్యా అని దేవుని ఎదుట మొక్కుబడి చేసుకుంటే దేవుడు జ్ఞాపకం చేసుకొని వెనువెంటనే ఏం చేశాడండి చెప్పండి? వెనువెంటనే ఏం చేశాడు? అన్న గర్భం తెరవబడి చక్కని మగబిడ్డ పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు చేయవలసిన విధంగా ప్రార్థన చేస్తే, పోరాడవలసిన విధంగా దేవుని సన్నిధిలో పోరాడితే, కన్నీళ్లు గార్చని పాదాలు పట్టుకుంటే దేవుని వలన కాని కార్యమేముంది? ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు కదా. మనం ఆరాధించే దేవునికి ఒక పేరుంది. ఆ పేరేంటంటే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిందలు తొలగిపోయాయి, అవమానాలు తొలగిపోయాయి. దేవుని బిడ్డలారా, దుఃఖం ఎగిరిపోయి, నిట్టూర్పు ఎగిరిపోయి, సంతోషం ఆవిడ జీవితంలోకి వచ్చింది. ఇక వచ్చిన వెంటనే వదినా అబ్బాయి పుట్టాడు కానీ తొందరగా కుటుంబ సమేతంగా వచ్చేయండి భోజనానికి, బావా వచ్చేయండి, అన్నయ్య వచ్చేయండి, ఊరందరిని పిలుస్తుందా? చెప్పరేంటండి? మరి ఎవరి దగ్గరికి వస్తుంది? 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. మరియు అన్న ఇలాగూ విజ్ఞాపన చేసాను, ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. ఏంటండి? బిడ్డలు లేనప్పుడు ఎక్కడ మొరపెట్టింది? దేవుడి సన్నిధిలో. బిడ్డ పుట్టినాక ఎక్కడ ఉంటుంది? ఏమండి? ఆ యొక్క ఇంటికి 4 దినాలు, ఈ అన్న ఇంటికి 4 దినాలు, ఆ వదిన దగ్గరికి ఆ బావ దగ్గరికి తిరుగుతూ ఉందా? బోర్రలు కట్టుకొని ఒళ్ళంతా అని ఊగిపోతుందా? ఏమండి? ఏం చేస్తుంది? నాకు మహాబలము కలుగు చేసిన దేవుని సన్నిధిలో నేను సంతోషించాలని పుట్టక ముందు ఆయన సన్నిధిలోనే ఉంది, పుట్టిన తర్వాత కూడా ఆయన సన్నిధిలోనే ఉంది. కొంతమందిని చూస్తూ ఉంటామండి, ఏమండి, ఏమీ లేనప్పుడు, ఏమండి, కార్యాలు జరగనప్పుడు పొర్లు దండాలు పెట్టి ఏడ్చి ఉపవాసాలను కన్నీళ్ళు కాచి మొత్తానికి ప్రార్థన చేస్తే సేవకుడు ప్రార్థన ఫలించో, సంఘ ప్రార్థన ఫలించో, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి మొత్తానికి కార్యం జరుగుతుంది. ఇక జరగటమే ఆలస్యం. దేవుడు జ్ఞాపకం ఉండడు, మందిరం జ్ఞాపకం ఉండదు, సేవకుడు జ్ఞాపకం ఉండడు. ఏమండి? ఒక ఆయన ఈ మధ్య ఇప్పుడు లేళ్ళు చనిపోయాడు. ఆయన చాలా కాలం అవుతుంది. ఆ మధ్య మన దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతకాలం వచ్చారు, మానేశారు. ఆయనకి ఏమండి ఒక కార్యం కొరకు ప్రార్థన చేయమన్నారు. సరే ప్రభువా, నీ యొక్క కుమారుడికి కార్యం చేస్తే నీకు మహిమ వచ్చిద్దయ్యా, నీ నామానికి మహిమార్థమై సాక్షిగా ఉంటాడు ప్రభు అని ఏడ్చి 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 ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా మొత్తానికి కార్యం జరిగింది. కార్యం జరిగిన తర్వాత ఇక నేను ఎదురు పడితే నాకు వందనాలు చెప్పడం కూడా మానేశాడు. నేను ఇటు వస్తుంటే అటు వెళ్తున్నాడు. ఏమండి? నేను చేసిన తప్పేంటి? ప్రార్థన చేసి కార్యం జరిగే విధంగా దేవుని దగ్గర మొరపెడతామే కదా తప్పు. మొత్తానికి ఓ రోజు ఎదురు పడితే ఏంటబ్బా అసలు నీ ప్రాబ్లం అని అడిగా. ఏం లేదు కానీ సతీష్ కుమార్ గారి బ్యాంక్ అకౌంట్ నెంబర్ నీకు తెలుసా అన్నాడు. ఏమంటే ఆయన ఆడో హైదరాబాద్ ఉంటాడు, నేను ఆడేడు ఉంటాను, నాకేం తెలుసు బాబు, టీవీలో అవుతాను. ఏమి లేదు, మరి నాకు దేవుడు కార్యం చేశాడు కదా, నేను పోయి ఆ బ్యాంక్ అకౌంట్లో 10,100 ఇవ్వాలనుకుంటున్నాను, ఏంటి నీ ఉద్దేశం అని అడిగా. నన్ను ప్రార్థన చేసింది ఎవరు చెప్పరే? ప్రార్థన చేసింది ఎవరు? కన్నీళ్ళు కాచింది ఎవరు? ఉపవాసాలు ఉంది ఎవరు?
దుఃఖించింది ఎవరు? పంపించింది ఎవరికి? పైగా నన్ను అడుగుతున్నాడు, అడ్రస్ చెప్పు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పాను. సరే మంచి మనసుతో, బాబు నేను చెప్పవలసిన లేదు, టీవీలో చూస్తూ ఉండు, స్క్రోల్ పైన వస్తూ ఉంటుంది, నీ ఇష్టం, నువ్వు నంబర్ నోట్ చేసుకొని పంపిస్తావో పంపించవో నీ ఇష్టం, దేవుడు నిన్ను దీవించను కాక నేను వచ్చేసా. అర్థమవుతుందండి? మొత్తానికి పంపించాడు. పంపించిన తర్వాత మరలా దేని కొరకైతే ప్రార్థన చేసాం అది కాస్త పోయింది. ఏంటండి? అది కొంచెం పోయింది. పోయిన తర్వాత మరలా ఎక్కడున్నానని ఎత్తుకుంటారు నా దగ్గరికి. ఇక ఆ తర్వాత నేను మొరపెట్టిన దేవుడు కార్యం చేయాల. కారణం ఏంటి చెప్పమంటారా? కృతజ్ఞత లేని వారంట అమాంతంగా అలాగే కూలిపోతారని దేవుని వాక్యంలో రాయబడింది. అర్థమవుతుందండి? కృతజ్ఞత లేని వారు కూలిపోతారట. అందుకనే మనం ఏ బండ నుండి చెక్కబడ్డామో, ఏ బండ నుండి తీయబడ్డామో అది మనము జ్ఞాపకము చేసుకున్న ఎడల అది మనకు ప్రయోజనం, ఆశీర్వాదకరమైన దేవుని వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుని ఎదుట మనం చేసుకునే మొక్కుబడి విలువైనదిగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి. చేసుకున్న తర్వాత దాన్ని మరిచిపోయేవారిగా మనం ఉండకూడదు. తిరిగి మనం దానిని చెల్లించాలి. మరి దేవుడు ఏమన్నా అన్యాయస్తుడండి? అన్నమ్మకి ఎంతమంది పుట్టారు చెప్పరే? అప్పటికి సమూయేలు ఇచ్చేటప్పటికి ఎంతమంది పుట్టారు? ఒక్కగానొక్కడు. ఇప్పుడు ఒక్కగానొక్కడిని ఇస్తానని వాగ్దానం చేసుకుందిగా. వాగ్దానం చేసుకున్న మాట వెనుక తీయకుండా దేవుని సముఖానికి వచ్చి చదవండి, ఆ మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము మనం చూస్తే చదవయ్యా. కాబట్టి నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిట అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పిన. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొరకెను. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఎదుట మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో అన్నమ్మ వెనక తీయలేదు గనక, ఒక్కగానొక్కడైనటువంటి సమూయేలుని ఇచ్చేసింది గనక దేవుడు అన్యాయస్తుడు కాదు గనక ఆవిడని ఏమన్నా విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. మీరు చూడగలిగితే అక్కడ మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం అనుకుంటా, మరి అక్కడ చూస్తే అద్భుతమైనటువంటి విషయాలు రాయబడిన. తర్వాతి కాలంలో అన్నమ్మకి చూడండి 21వ వాక్యం, 2వ అధ్యాయం 21వ వాక్యం లేక 20వ వచనం చదవండి. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఇచ్చింది ఎంతమందినండి? ఒక్కడిని. దేవుడిచ్చింది ఎంతమందినండి? 5గురిని ఇచ్చాడు దేవుడు. ఆమె హల్లెలూయా. మనమేం ఆలోచన చేస్తామంటే, ప్రభా ఈ కొంచెం నీకు ఇచ్చేది నాకేంది ప్రభా, ప్రభా ఉన్నదంతా నీకు ఇస్తే నాకేంటి ప్రభా అనుకుంటుంటాం మనం. భేద విధవరాల దగ్గర ఎన్ని ఉన్నాయండి? 2 కాసులు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ గారు ఏమనుకోవాలి? ఒకటి నాకు, ఒకటి నీకు ప్రభా అనుకోవాలిగా. మరి ఈ ఒకటి నాకెందుకంటే నేను బ్రతకాలి కదా ప్రభువా అని అనుకోవచ్చు. కానీ భేద విధవరాలు చేసింది ఏంటంటే ఉన్నది 2 కాసులు, 2 కాసులు ఎవరికి ఇచ్చేసింది? సంపూర్ణంగా కానుక పెట్టులో వేసిందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా? విడిచిపెడతాడా? ఏమండి? దాటి వెళ్తాడా? ఉన్నదంతా ఆయనకి ఇస్తే దానికి ప్రతిగా అన్నమ్మకు 5గురిని ఇచ్చినట్లుగా
నువ్వు చేసుకున్న మొక్కుబడి కొంచెమో ఎక్కువో విలువైందో తక్కువైందో శ్రేష్టమైందో పనికి వచ్చేదో ప్రయోజనకరమైందో అది ఏదైనా కానీ దాన్ని నెరవేర్చే విషయంలో వెనక తీస్తే ఉన్నది కాస్త పోతుంది. ఏమండి, దానికి నెరవేర్చే విషయంలో వెనుక తీగ ముందుకు సాగి వెళితే ఇచ్చిన ఒకదానికి బదులుగా రెట్టింపు దీవులు ప్రభు ఇచ్చుదురుగాక. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకనే మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో మనం వెనక్కి తీయకూడదు. చాలామందికి మొక్కుబడులు ఉండవు, తీర్చుకునేది కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళు కేవలం విశ్వాసులు అంతే. ఏమండి, వస్తారు, కూర్చుంటారు, వెళ్తారు. భక్తితో మొక్కుబడులతో తీర్మానాలతో నిబంధనలతో వీళ్ళకి అవసరమే లేదు. అర్థమవుతుందండి? కాబట్టి అలాంటి వారి వలె మనం ఉండకుండా ప్రభు సన్నిధిలో మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో మనం వెనక తీయని వారముగా ఉండి యెఫ్తా వలె మాట ఇచ్చి తప్పకుండా, హన్నా వలె మాట ఇచ్చి తప్పకుండా, వెనకడుగు వేయకుండా నెరవేర్చే విషయంలో మనం ముందుకు సాగిపోనట్లుగా దేవాతి దేవుడు తన కృపను అనుగ్రహించి మనలను నడిపించునుగాక. నువ్వు ఏ విషయంలో తీర్మానం చేసుకున్నావో, ఏ విషయంలో దేవునితో మొక్కుబడి చేసుకున్నావో, ఏ విషయంలో దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం చేసుకున్నావో ఆ విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని, ఒకవేళ నువ్వు వెనక్కి తీసిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఇప్పుడైనా పర్వాలేదు, దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. ఇక నేను మాట తప్పను ప్రభువా, నాయనా మాట తప్పను తండ్రి అని దేవుని దగ్గర ఒక చిన్న తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు కనికరించి హన్నాను దర్శించి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా దేవుడు మనకు కూడా అలాంటి కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. అవునయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి ప్రభువా, మరి ఏ విషయంలో మేము వెనకబడకూడదో సూటిగా తేటగా మరి మీరు మాతో మాట్లాడుతున్నారు నాయనా. మీకు స్తోత్రాలు 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 అయ్యా. అవును తండ్రి, యెహోవా మాట ఇచ్చి నెరవేర్చే విషయంలో వెనుక తీయని వాడిగా ఉన్నాడు అని ప్రభువా మరి లేఖనాల్లో మేము చదువుతూ వస్తున్నాం. మాట ఎంత శక్తిమైందో మీరు చెప్తూ వచ్చారు నాయన. ఆ మాట మా నోట ఉంచారు నాయన. అవునంటే అవును, కాదంటే కాదుగానే ఉండాలి కానీ ప్రభువా మరి తండ్రి ప్రభువా మరి నష్టమైనా మేము ఆ మాట నెరవేర్చే విషయంలో వెనుక తీయని వారిగా ఉండినట్లుగా ప్రభువా ఈరోజు మా ముందుకి ప్రభువా యెఫ్తాను తీసుకుని వచ్చారు, ఆయన కుమార్తెను తీసుకుని వచ్చారు, ప్రభువా హన్నాను తీసుకుని వచ్చారు నాయన. మీకు స్తోత్రాలయ్యా. మాట ఇచ్చే విషయంలో వారు నెరవేర్చే విషయంలో వెనక తీయలేదు కనుక దేవా, వారిని ఎలాగ మీరు చరిత్రలో మాకు మాదిరిగా నిలబెట్టారు నాయన, మేము కూడా అలాంటి వారిగా ఉండినట్లుగా మీ కృపను అనుగ్రహించు తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. చెప్పడిన వాక్యం మనలో ఫలించినట్లుగా మరి